గుడ్డు తినడం వల్ల కలిగే నష్టాలు మరియు జాగ్రత్తలు తెలుసుకుందాం. కొలెస్ట్రాల్ పెరిగే ప్రమాదం. గుడ్ల పచ్చసొనలో కొవ్వు మరియు కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటుంది. ఒక గుడ్డులో సుమారు 186 మిల్లీగ్రాముల కొలెస్ట్రాల్ ఉంటుంది. ఇది రోజువారీ సిఫార్సు మోతాదులో ఎక్కువ మోతాదులో తింటే రక్తంలో చెడు కొలెస్ట్రాల్ పెరుగుతుంది. గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదం పెరుగుతుంది. రక్త ప్రసరణలో ఆటంకాలు రావచ్చు. ఎవరికి జాగ్రత్త అవసరం? గుండె వ్యాధులు ఉన్నవారు, అధిక కొలెస్ట్రాల్ ఉన్నవారు, హై బీపీతో బాధపడేవారు. అవేంటో తెలుసుకుందాం. బయోటిన్ శోషణ తగ్గడం. గుడ్ల తెల్లసొనలో అవిడన్ అనే ప్రోటీన్ ఉంటుంది. ఇది బయోటిన్ అనే బి విటమిన్ తో కలిసి దాని శోషణను తగ్గిస్తుంది. బయోటిన్ జుట్టు, చర్మం, గోళ్లు ఆరోగ్యానికి కీలకం. పచ్చిగా గుడ్లు తినడం వల్ల ఈ సమస్య ఎక్కువ. ఉడికిస్తే అవిడన్ ప్రభావం కాస్త తగ్గుతుంది. జీర్ణ సమస్యలు. గుడ్లు నెమ్మదిగా జీర్ణమవుతాయి. జీర్ణక్రియ బలహీనంగా ఉన్న వారికి ఇవి భారంగా మారవచ్చు. అజీర్ణం, వాంతులు, వికారం, కడుపు నొప్పి, గ్యాస్, విరోచనాలు మరింత పెరగడం. ఎవరికి దూరంగా ఉండాలి? జీర్ణ సమస్యలతో బాధపడేవారు, ఐబిపిఎస్ ఉన్నవారు. సాల్మోనెల్లా ఇన్ఫెక్షన్ ప్రమాదం. పచ్చిగా లేదా తక్కువగా ఉడికించిన గుడ్లలో సాల్మోనెల్లా అనే బ్యాక్టీరియా ఉండే అవకాశం ఉంది. ఇది ఆహార విషబాధ కలిగించవచ్చు. ఆ లక్షణాలేంటో తెలుసుకుందాం. విరేచనాలు, కడుపు నొప్పి, జ్వరం, వాంతులు. ఎవరు ఎక్కువగా జాగ్రత్త పడాలో తెలుసుకుందాం. గర్భిణీలు, చిన్న పిల్లలు, వృద్ధులు. రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు ఏం చేయాలో చూద్దాం. గుడ్లను కనీసం 70% పైగా ఉడికించాలి. రోజుకు ఎంత గుడ్లు తినాలి? ఆరోగ్యవంతమైన వారు రోజుకు 1-2 గుడ్లు తినొచ్చు. జిమ్ ట్రైనింగ్ చేసేవారు ప్రోటీన్ అవసరం ఆధారంగా 3 లేదా 4. హెల్త్ ప్రాబ్లం ఉన్నవారు పరిమిత మోతాదు లేదా పూర్తిగా మానేయాలి. గుడ్లు ఆరోగ్యానికి అనేక లాభాలిస్తాయి, కానీ పరిమిత మోతాదులోనే తీసుకోవాలి. పచ్చిగా తినడం నివారించాలి. మీకు గుండె సంబంధిత వ్యాధులు, అధిక కొలెస్ట్రాల్, జీర్ణ సమస్యలుంటే తప్పనిసరిగా డాక్టర్ సలహా తీసుకోవాలి. సరైన మోతాదు, సరైన విధానం అనుసరించితే గుడ్లు మీ ఆరోగ్యానికి మిత్రం, లేకపోతే శత్రువుగా మారొచ్చు.